షాజహాన్ బాషా గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు లోకల్ బాడీస్లో 34% రిజర్వేషన్ కల్పిస్తూ ఏదైతే బీసీల వెనుకబాటుతనానికి బీసీలకు పూర్తి స్థాయిగా అండ ఇస్తూ బీసీల ఎదుగుదల కోసం ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్న పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను కూడా బీసీ బిడ్డనే, బీసీ కేటగిరీలో వస్తాను. తప్పకుండా ఈ నిర్ణయం ఒక సమాజ నిర్మాణం కోసం, ఏదైతే వెనుకబాటుతనం అభివృద్ధి కోసం పూర్తి స్థాయిగా వాళ్ళ జీవితాల్లో వెలుగు రావడానికి ఈ నిర్ణయం పూర్తిగా దోహదపడుతుందని తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఎవరైతే 24% గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారో వాళ్ళ స్థాయి 11కి మిగిలిపోయింది. ఎవరైతే ఈరోజు ఈ నిర్ణయాలు బీసీల కోసం చేశారో మన పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, అదే నిర్ణయం ఈరోజు 164కి తీసుకుని వచ్చిందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు బీసీల వెనుకబాటుతనాన్ని గుర్తించి పూర్తి స్థాయిగా బీసీలకు అండగా నిలబడిన ఏకైక వ్యక్తి పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తున్నాను. ఈరోజు ఎక్కడైతే కానీ బీసీల కోసం ఏదైతే ఈరోజు నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం ఒక పునాది, ఆ నిర్ణయం ఒక మైల్ స్టోన్, ఆ నిర్ణయమే వాళ్ళ జీవితాల్లో వెలుగు, వాళ్ళ ముందస్తు లీడర్షిప్కి ఒక పూర్తి స్థాయిగా ముందుకు తీసుకువెళ్తాదని తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు సర్పంచ్ కానీ, వార్డ్ మెంబర్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, అదేవిధంగా ఎంపీపీ కానీ, అదేవిధంగా కౌన్సిలర్ కానీ, కార్పొరేటర్ కానీ, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ కానీ, అదేవిధంగా మేయర్కి ఈరోజు ఈ నిర్ణయం పూర్తి స్థాయిగా బీసీల ఎదుగుదల కోసం, బీసీల ఉన్నతి కోసం పూర్తిగా ఈ నిర్ణయం ముందుకు నడుస్తుందని తెలియజేస్తుంది. ఈరోజు సామాన్యమైన నిర్ణయం కాదు. ఎక్కడ చూస్తే గ్రామాల్లో బీసీలు వెనుకబాటుతనం ఒక తాండవం ఆడుతూ ఉంది. వాళ్ళు మాత్రం ఎవరు కూడా దగ్గర తీసుకోలేదు. మనం ఏదైనా కాన్స్టిట్యున్సీలో మనం ఉన్నప్పుడు ఒక బీసీకి ఎవరిని పక్కన కూర్చోబెట్టి గౌరవంగా మాట్లాడితేనే చాలు, ఆ బీసీలు ఎంతో ఆనందంగా, మా ఎమ్మెల్యే గారు మాకు పక్కన కూర్చోబెట్టి ఎంతో గౌరవంగా మాట్లాడిన ఆనందపడే బీసీలకు ఈరోజు ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని భారతదేశానికి ఆదర్శంగా నిలబడ్డారు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఇదే కాకుండా మనం ఈరోజు ఈ నిర్ణయం పట్ల వాళ్ళ జీవితాల్లో వెలుగొస్తుంది. ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాలుగా వాళ్ళ బీసీల ఎదుగుదల కోసం ఈ నిర్ణయం ముందుకు వస్తుంది. ఇదే కాకుండా ఏదైతే తల్లికి వందనం ప్రోగ్రాం ఉందో ఈరోజు బీసీ, ముస్లిం మైనారిటీస్లో చాలా పెద్ద వెలుగు తీసుకుని వచ్చింది. నేను మొన్న నా కాన్స్టిట్యున్సీకి వెళ్ళాను. అన్నా నీకు ఎంతమంది బిడ్డలంటే 12 మంది బిడ్డలు అన్నారు. సరే నీకు ఎంతమంది చదువు? నా 6 మంది బిడ్డలకు ఏదైతే తల్లికి వందనం వచ్చింది. ఈరోజు నేను ప్రత్యేక ధన్యవాదాలు మీ ద్వారా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నాను. ఒక ముస్లిం మైనారిటీ నేను ఎలా నా పిల్లలకు చదివించాలని చెప్పి నాకు బాధగా ఉంది. కాకపోతే ఈరోజు తల్లికి వందనం ద్వారా తప్పకుండా నేను నా పిల్లలకు ఎక్కడ కూడా డ్రాప్అవుట్ చేయను, పూర్తి స్థాయిగా చదివిస్తానని చెప్పి ఒక మైనారిటీ సోదరులు చెప్పిన మాట ఇది. ఇదే కాకుండా ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, కాలేజ్ కానీ, అదైతే ఫీజు రియంబర్స్మెంట్ కానీ అన్ని విధాలుగా ఈరోజు ఎడ్యుకేషన్ ఒక్కసారి వాళ్ళ జీవితాల్లో వస్తే రేపు ఒక్క మనిషి కూడా వాళ్ళ కుటుంబంలో ఒక ఆఫీసరో, క్లర్కో, ఏదో ఒక స్థాయికి వస్తే తప్పకుండా వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీకి ఆ ఒక్క మనిషిని టేక్ కేర్ చేసుకుంటారు. ఇటువంటి నిర్ణయం నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. తప్పకుండా మంచి సమాజ నిర్మాణం కోసం, బీసీల ఎదుగుదల కోసం, బీసీల అభ్యున్నతి కోసం తప్పకుండా ఈ నిర్ణయం దోహదపడుతుంది. అన్ని విధాలుగా సహకరిస్తూ అన్ని విధాలుగా బీసీల ఎదుగుదల కోసం ఉంటుందని చెప్పి సవినయంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.